కోనసీమ జిల్లా వెలసవరం జగనన్న కాలనీలో వైసీపీ నాయకుడు పిల్లి సూర్యప్రకాష్ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతో ధర్నా నిర్వహించారు. ఇసుక దొంగలను కఠినంగా శిక్షించాలని సూర్యప్రకాష్ డిమాండ్ చేశారు. ఎఫ్ఐఆర్లో మంత్రి సుభాష్ అనుచరుల పేర్లు కాకుండా వేరే పేర్లతో కేసు నమోదు చేశారని సూర్యప్రకాష్ ఆరోపించారు. అసలైన దోషులపై కేసు నమోదు చేయాలని ఎస్పీని కోరారు. రామచంద్రపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక ధర్నాకి మేము అందరూ కూడా శ్రీకారం చుట్టాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 నెలల పూర్తిగా వస్తుంది. అంటే 2 నెలలు అంటే 75 రోజులు. ఈ 75 రోజుల్లో అనేక కార్యక్రమాలు, అవినీతి కార్యక్రమాలు ఈ నియోజకవర్గం చోటు చేసుకుంటూ వస్తూ ఉన్నాయి. అందులో భాగంగా ఈ నియోజకవర్గంలో ఏవైతే వెల్ల సావరానికి ఆనుకుని ఉన్నటువంటి ద్రాక్షారమ లేఅవుట్ 4 కింద చెప్పబడేటువంటి లేఅవుట్ గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క పేదవారికి ఇల్లు లేకుండా ఉండకూడదు అనే ఉద్దేశంతో దాదాపు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 30 లక్షల ఇళ్ల పట్టాలు పెద్ద ఎత్తున కార్యక్రమం, పేదలందరికీ ఇళ్ల కార్యక్రమంలో భాగంగా 30 లక్షల ఇళ్ల పట్టాలని ఈ రాష్ట్రంలో అందరికీ కూడా పంపిణీ చేయడం జరిగింది. కేవలం ఇళ్ల పట్టాలే కాకుండా ఇల్లు నిర్మించే బాధ్యత కూడా అప్పటి ప్రభుత్వం చేపట్టడంతో ఈ ద్రాక్షారమ లేఅవుట్ 4లో సుమారు 2,800 మందికి లబ్ధిదారులకు సంబంధించినటువంటి ఇసుకని